జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈ కుక్కల సేన అనేసి ఒక హిందూ సంస్థ ఛానల్, అది సంస్థ లేదంటే ఉత్త యూట్యూబ్ ఛానల్లో మనకు తెలియదు. ఈ అడ్డబొట్టు బ్యాచ్ గాళ్ళు వీళ్ళు వీడియోలు పెడుతుంటారు, లైవ్ వీడియోలు. కుర్తాలం పీఠాధిపతి గురించి సిద్ధేశ్వరానంద భారతి ఏదో పేరు ఉంది, ముసలోడి పేరు, పెడతా ఉంటారు. సరే, మీరు అంతా సమర్థిస్తూ ఉంటారు, మాయలు మహిమలు కలుగుతాయనేసి వీళ్ళు రామకృష్ణ పరమహంస ఏదో పాత వాళ్ళు గురువులు సన్యాసులు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. సరే, మీ కుర్తాలం పీఠాధిపతి ఏం చెప్పినాడంటే, గతంలో కొరివి కట్టెలు తీసుకొని మొబైల్ ఫోన్ లాగా మార్చేసి డిస్టిక్ ఎస్పీలతోనే మాట్లాడుతూ ఉన్నాడంట. ఎవరు? మీ కుర్తాలం పీఠాధిపతి. అంటే రాత్రిలో బీట్ కానిస్టేబుల్ వస్తే ఆడ ఏదో హోమం ఏదో చేసుకుంటా ఉంటే మంట వేసి పోలీసులు బీట్ కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఏం చేస్తూ ఉండవు నువ్వు అట్లనేసి అడిగితే, నా సాధన నేను చేసుకుంటా ఉన్నాను అట్లనేసి చెప్తాడంట. చెప్తే సరే నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి రా, ఇట్లాంటివంతా ఇక్కడ చేయకూడదు అనేసి పోలీసులు అడుగుతారంట. మీ డిస్టిక్ ఎస్పీ నాకు తెలుసును, నేను మాట్లాడతాను, నువ్వు ఫోన్ చెయ్యి ఇట్లనేసి అంటాడంట. సరే, ఫోన్ చేస్తాడంట బీట్ కానిస్టేబుల్. ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడంట కానిస్టేబుల్ ఎస్పీతో. కానీ ఈ కుర్తాలం పీఠాధిపతి మాత్రం ఒక కొరివి కట్టిని తీసుకొని మాట్లాడుతూ ఉంటాడంట మొబైల్ లాగా. సరే, మళ్ళీ ఎందుకురా ఫోన్లన్నీ, ఈ ఫోన్ కంపెనీలు ఎందుకు, ఇదంతా ఈ తతంగాలు, ఈ వ్యాపారాలు ఇవన్నీ ఎందుకు, మొబైల్స్ ఇవంతా మీ కుర్తాలం పీఠాధిపతికి చెప్పి కొరివి కట్టెలనంతా ఫోన్లుగా మార్చేస్తే మాయతో మహిమలతో సరిపోతుంది కదా. ఈ వ్యవహారాలంతా ఎందుకు? ఏదన్నా చెప్తే అంటారు చూడు, అర్థం ఉండాలనేసి. బుద్ధి లేని పిచ్చి ప్రచారాలు, మాయలు మహిమలు అని చెప్పి ఇప్పుడు కూడా జనాలను యామారిచ్చి వీళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉండాలి. ఈ దొంగ బెదవలో ఎవరో హర్షించొద్దండి ఇట్లాంటి వాళ్ళని. మళ్ళీ వీళ్ళు ఛానల్ వాళ్ళు మళ్ళీ ఆ పీఠాధిపతికి శిష్యులు అంట. వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే ఇది పనికి మాలిన మాటలు. ఎట్లా పోతాం సమాజం? భక్తి అనేది వేరు. ఈ మాయలు మహిమల్ని, కోరికలు నెరవేరిపోతాయనేసి జనాలు యామార్చి దొబ్బి తినేది భక్తి కాదు, భక్తి మార్గం కాదు. తెలుసుకోండి ప్రజలు, అది విషయం.